తండేల్ నాగ చైతన్య కంప్లీట్ గా 2 years డెడికేట్ చేసి ఈసారి ఎలా అయినా కంబ్యాక్ ఇవ్వాలరా అని చేసిన సినిమా. ఆ కసంతా ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ లో కనపడింది. సాంగ్స్ అన్ని బ్లాక్ బస్టర్ అయ్యాయి. చందు మొండేటి కూడా కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టాక ఈ సినిమాకి 2 years డెడికేట్ చేశారు. అండ్ సాయి పల్లవి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఈ సినిమాకి. ఒక రియల్ స్టోరీ ప్యాట్రియాటిక్ ఫిలిం గా స్టార్ట్ అయిన ఈ సినిమా లవ్ యాంగిల్ యాడ్ అయ్యి కంప్లీట్ లవ్ స్టోరీ విత్ సమ్ రియల్ ఇన్సిడెంట్స్ అయింది. మరి అందరూ కలిసి ఈ 2 years పెట్టిన ఎఫర్ట్ తో నాగ చైతన్యకి కంబ్యాక్ ఇచ్చారో లేదో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే థియేటర్ మూవీ రివ్యూస్ అందరికంటే ముందు ఇచ్చేది మనమే. అండ్ ఈ వీడియోకి ఒక 10,000 లైక్స్ అయితే టార్గెట్ గా ఇస్తున్నా, కొట్టేయండి. శ్రీకాకుళంలో ఉన్న కోడిలో రాజు సత్య గాఢంగా ప్రేమించుకుంటూ ఉంటారు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళిద్దరి మధ్య కొన్ని తేడాలు వస్తాయి. తేడాల వల్ల వాళ్ళు విడిపోయారా, వాటిని దాటిని వాళ్ళ ప్రేమను గెలిపించారా అనేది ప్లాట్ లైన్. స్క్రీన్ ప్లే బై చందు మొండేటి స్మార్ట్లీ డన్. లవ్ స్టోరీని ప్యాట్రియాటిజం ని బ్లెండ్ చేయడం చాలా కష్టం. సింపుల్ గా వేటకెళ్లారు, పాకిస్తాన్ లో పడ్డారు, ఇక్కడ ఈ అమ్మాయి వెయిట్ చేస్తుందని సింపుల్ గా చెప్పుంటే చాలా బోరింగ్ గా ఉండేది. బట్ దట్స్ నాట్ అబౌట్ ఇట్. మంచి కాన్ఫ్లిక్ట్స్ రాసుకొని నీట్ గా ఒక్కోటిగా రివీల్ చేస్తూ వచ్చారు. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. తను అనుకున్న స్టోరీని కన్వే చేయడానికి రాసుకున్న డీటెయిల్స్ చాలా బాగున్నాయి. ఒక వసూలు చేసి అతని రోల్ ని ఇంట్రడ్యూస్ చేసి క్లైమాక్స్ లో నీట్ క్లోజర్ ఇస్తారు. అలా చాలా ఉన్నాయి. అన్నట్టు డీటెయిలింగ్ విషయం వచ్చింది కాబట్టి దాని గురించి మళ్ళీ మాట్లాడతా. కొన్ని షార్ట్స్ కూడా ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి. సీన్స్ పరంగా కూడా ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్ లో వచ్చే సీన్స్, కరాచీ జైల్ పోర్షన్స్, లెటర్ సీన్, ఇలా మంచి మూమెంట్స్ ఉన్నాయి. సూపర్ గా వర్కౌట్ అయ్యాయి. డిఎస్పీ బీజిఎం ఇంకో మేజర్ స్ట్రెంత్ ఈ సినిమాకి. ఎమోషనల్ కి, లవ్ కి, ప్యాట్రియోటిజం కి, ఇలా అన్నిటికీ ట్రాక్స్ పెట్టుకొని చాలా టైం తర్వాత డిఎస్పీ నుంచి వచ్చిన మంచి స్కోర్ అని చెప్పొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ లవ్ స్టోరీ. స్టోరీ బై కార్తిక్ తీడా వాజ్ గుడ్. ఎనఫ్ రీసెర్చ్ చేశారు. చాలా వరకు ఏంటి ఇదంతా రియల్ గా జరిగిందా, వీళ్ళు లిబర్టీస్ ఎక్కువ తీసుకున్నారా అనిపించిన లాస్ట్ లో న్యూస్ పేపర్ కట్టింగ్స్ వేస్తారు. చాలా వరకు రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని స్టోరీ రాసుకున్నారని అర్థమైంది. హ్యాట్స్ ఆఫ్ అసలు. సినిమాటోగ్రఫీ బై శ్యామ్ దత్ అండ్ ఎడిటింగ్ బై నవీన్ నోలి ఈజ్ నీట్. ఎక్కడ కావాలో అక్కడ పేసింగ్ ని స్లో చేస్తూ మళ్ళీ ప్యాక్ చేస్తూ వచ్చారు. యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా ప్రీ ఇంటర్వెల్ ది బాగా డిజైన్ చేశారు. అండ్ కరాచీ జైల్ సీన్స్ అండ్ రిటర్న్ సీన్ ఒకటి ఉంటుంది. దట్ కేమ్ అవుట్ వెల్ టూ. ప్రొడక్షన్ వాల్యూస్ బై గీతా ఆర్ట్స్ ఆర్ గుడ్ టూ. కొన్ని ప్లేసెస్ లో బెటర్ ఉండొచ్చు అనిపించింది, బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్. కమింగ్ టు ద నెగటివ్స్, సినిమా అంతా అయిపోయింది. హ్యాపీ ఎండింగ్ తో బయటకు వస్తున్నా కూడా ఆ ఇంపాక్ట్ అనేది కొంచెం తగ్గిందా అనిపించింది. ఏంటని ఆలోచిస్తే అర్థమైంది, సినిమాలో అథెంటిసిటీ మిస్ అయింది. ఫస్ట్ లో డీటెయిలింగ్ అని మాట్లాడుకున్నాం కదా, అది స్క్రీన్ ప్లే కోసం రాసుకున్న డీటెయిల్స్ వరకు బాగుంది. కానీ ఒక రూటెడ్ రియల్ అథెంటిక్ ఫీల్ అన్నది ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్ లో ఉంటుంది. చేపలు పట్టే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు ఉండే ప్లేసెస్, చేసే పనులు, ఇలా మల్టిపుల్ థింగ్స్ ని డీప్ గా వెళ్ళలేదు. సింపుల్ వర్డ్స్ లో ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లలేకపోయారు, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో. దాని ఇంపాక్ట్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ బిహేవియర్ మీద కూడా పడటంతో ఇంపాక్ట్ డైల్యూట్ అయిందేమో అనిపించింది. సో ప్రాబబ్లీ ఆర్ట్ వర్క్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ ఇంకొంచెం బెటర్ గా చేసి ఉండొచ్చు. ఇకపోతే ఫస్ట్ 20 to 30 minutes ఆఫ్ ద ఫిలిం కొంచెం ఎగ్జాగరేటెడ్ అనిపించింది. అంటే వాటిలో కొన్ని సీన్స్ బాగున్నా అదేంటో స్టార్టింగ్ లో కొంచెం ఆడ్ గా అనిపించింది. టువర్డ్స్ ఇంటర్వెల్ ఇదంతా సెటప్ కోసం అని అర్థమైనా ఎందుకో బెటర్ గా చేసి ఉండొచ్చేమో అనిపించింది. కొన్ని పోర్షన్స్ చాలా వరకు బాగున్నా కొన్ని ఆర్టిఫిషియల్ అనిపించాయి. ఆ జైల్లో ఉండే ఫైట్ సీక్వెన్స్ లో ఎమోషన్స్ వర్కౌట్ అయినా అది స్టోరీకి ఎంతవరకు యాడ్ అయింది అన్నది అర్థం అవ్వలేదు. సాయి పల్లవికి సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఉంటాయి, అవి ఒకే డైలాగ్ ఒక ఐడియాతో ర్యాపప్ అయిపోతాయి. కొంచెం అక్కడ డ్రామా బిల్డ్ చేసి ఎక్స్ప్లోర్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండేదేమో. ఆ లెంత్ విషయంగా ఏమైనా చేశారో తెలీదు. ఓవరాల్ గా తండేల్ ఈజ్ అ డీసెంట్ వన్ టైమ్ వాచబుల్ ఫిలిం ఫర్ పర్ఫార్మెన్సెస్, సాంగ్స్ అండ్ మ్యూజిక్ అండ్ సమ్ ప్యాట్రియాటిక్ మూమెంట్స్. మీరు చూస్తే ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.